టు వలయం టీవీ. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో బండి భగీరథ్ కు తెలంగాణ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. అరెస్టు నుండి తనకు మధ్యంతర రక్షణ కల్పించాలంటూ భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై శుక్రవారం అర్ధరాత్రి వరకు తీవ్ర వాదనలు జరిగాయి. అయితే బాధితురాలి వాంగ్మూలాన్ని పరిశీలించిన న్యాయస్థానం ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా బాధితురాలి వయసుపై ఇరు పక్షాల మధ్య ప్రధానంగా వాదనలు జరిగాయి. బాధితురాలు మైనర్ కాదని భగీరథ్ తరఫు న్యాయవాది వాదించగా, ప్రభుత్వ లాయర్ బాధితురాలి తరపు న్యాయవాదులు దీనిని తీవ్రంగా ఖండించారు. బాధితురాలి 10వ తరగతి మెమో, జీహెచ్ఎంసీ బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా ఆమె వయస్సు ప్రస్తుతం 17 ఏళ్ల 3 నెలలేనని, ఆమె స్పష్టంగా మైనర్ అని కోర్టుకు ఆధారాలు సమర్పించారు. బాధితురాలు మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి భగీరథ్ ఆమెను బయటకు తీసుకెళ్లాడని బాధితురాలి న్యాయవాది కోర్టుకు తెలిపారు. అక్కడ ఆమె తాగే డ్రింకులో ఏదో కలపటం వల్ల స్పృహ కోల్పోయిందని, ఆ తర్వాత తనపై తీవ్రమైన లైంగిక దాడి జరిగిందని బాధితురాలు భరోసా సెంటర్ అధికారులు, మహిళా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. ఈ కేసులో బలమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నందున నిందితుడికి ఎలాంటి రక్షణ ఇవ్వకూడదని పిటిషనర్ కోరారు. మరోవైపు బండి భగీరథ్ తరపు న్యాయవాది ఈ కేసులో పలు అనుమానాస్పద అంశాలు ఉన్నాయని వాదించారు. మే 8న న్యాయ సలహాలు తీసుకున్న తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేశారని, మొదటి ఫిర్యాదులో లైంగిక దాడి ప్రస్తావన లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తొలుత 5 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్లు నమోదు చేసి, ఆ తరువాత అకస్మాత్తుగా 20 ఏళ్ల శిక్ష పడే కఠినమైన సెక్షన్లను ఎందుకు చేర్చారని ఆయన ప్రశ్నించారు. తాము కేసును కొట్టివేయాలని కోరడం లేదని, కేవలం అరెస్టు నుండి రక్షణ మాత్రమే కోరుతున్నామని, కోర్టు విధించే ఏ షరతులకైనా కట్టుబడి ఉంటామని చెప్పారు. బాధితురాలి తరఫు న్యాయవాది స్పందిస్తూ, నిందితుడి తండ్రి తన అధికార బలంతో సాక్ష్యాధారాలను మాయం చేసే ప్రమాదం ఉందని, ఇప్పటికే ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ బాధితురాలిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు కరీంనగర్ లో నమోదు కావటం వెనుక కూడా అధికార ముద్ర ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా భగీరథ్ పై గతంలోనే 2 ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయని, ఇలాంటి నేర చరిత్ర ఉన్న వ్యక్తికి ముందస్తు రక్షణ ఇవ్వటం సరికాదని వాదించారు. ఇక హైకోర్టు మధ్యంతర రక్షణ నిరాకరించడంతో బండి భగీరథ్ అరెస్టుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే భగీరథ్ పై లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు అతని ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. నిందితుడి కోసం 5 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించి ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్ తో పాటు బంధువుల ఇంట్లలోనూ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, కేంద్ర మంత్రి కుమారుడు నేరారోపణలు రాగానే పారిపోవటం నైతికంగా తప్పని, తక్షణమే అతడిని పోలీసులకు అప్పగించి విచారణకు సహకరించాలని అన్నారు. మే 8న బాధితురాలి తల్లి ఫిర్యాదు కంటే 2 గంటల ముందే బండి భగీరథ్ తనపై హనీ ట్రాప్ జరిగిందంటూ ఫిర్యాదు చేశారని సీఎం వెల్లడించారు. ప్రధాని పర్యటన, భద్రతా ఏర్పాట్ల కారణంగా ఈ కేసు సమీక్షకు కొంత సమయం పట్టిందని, తమ ప్రభుత్వంలో తప్పు చేస్తే రాజకీయ నాయకులైనా, సినిమా వాళ్ళకైనా మినహాయింపులు ఉండవని, చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు సీఎం. ఇవి వాటి అప్డేట్స్. చూస్తూనే ఉండండి వలయం టీవీ.